ముస్తాబాద్ మండలం నామాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మోడల్ స్కూల్ వద్ద బస్సులు ఆపాలని డిపో మేనేజర్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని 5 గంటలకు 10వ తరగతి విద్యార్థులు పాఠశాల స్టడీ అవర్ అవ్వడంతో బస్టాప్ వద్ద వేచి ఉన్న బస్సులు ఆపకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. వెంటనే విద్యార్థులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. మోడల్ స్కూల్ విద్యార్థిని, నా పేరు వైష్ణవి. నేను ఎస్ఎస్సి స్టూడెంట్ని. 5:15కి స్కూల్ అయిపోతుంది, స్టడీ అవర్స్ అయిపోతాయి. మేము ఇక్కడికి వస్తాము 5:30కి 6కి అట్లా బస్సు వస్తుంది. ఏ బస్సు కూడా ఆపది మమ్మల్ని, ఏ బస్సు కూడా మమ్మల్ని కేర్ చేయదు. మేము 2-3 గంటలు ఇక్కడనే వెయిట్ చేయాల్సి వస్తుంది, రోజు అవసరపడాల్సి వస్తుంది. సో ప్లీజ్ విద్యుత్ లేదు, లైట్లు లేవు, మేము ఇక్కడనే ఉండాలి. అమ్మాయిలం ఎంతసేపు అని ఉంటాం? నైట్ మాకు 6:30 అవుతుంది, ఇంటికి వెళ్ళేసరికి 6:37 అవుతుంది. ఆ టైం వరకు మేము ఇక్కడనే ఉంటే స్టడీ అవర్స్ అని 10th క్లాస్, మేము స్టడీ అవర్స్ ఉండి ఇక్కడ మళ్ళీ 6:37 అవుతుంది ఇంటికి. మేము ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ఫుడ్ తీసుకోవాలి ఇంటికి వెళ్ళి? మా పేరెంట్స్ మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, బాగా టైం అయిపోతుంది. ఏ బస్సు కూడా మాకు ఆపట్లేదు. పార్టీలు విమర్శించుకుంటున్నాయి కానీ విద్యార్థులకి ఏ పార్టీ సహాయం చేస్తుంది? ఏ పార్టీ సహాయం చేయట్లేదు. ఒక లైట్ కూడా లేదు. 2 నెలలు అయింది మాకు స్టడీ అవర్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ మోడల్ స్కూల్లో విద్యార్థులు ఈరోజు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు స్టడవర్స్ పేరుతో విద్యార్థులు సాయంత్రకాలం దాకా వెయిట్ చేస్తూ ఉంటే ఆర్టీసీ బస్సులు కనీసం ఖాళీగా పోతున్నటువంటి బస్సులైనా కానీ ఇంతవరకు దాదాపు 2 గంటలు 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా కానీ ఏ ఒక్క బస్సు ఆపోకపోవడం ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా దీన్ని సిగ్గుచేయడం అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం. మరి ఈరోజు ఒకవైపు ఆడపిల్లలు ఉన్నారు.